పార్లమెంటరీ సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఈ దేశంలో కొత్తగా 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. కాంగ్రెస్ పార్టీ నిబంధనలను ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనుకున్నటువంటి సందర్భంలో అనుసరించినటువంటి విధానం పార్లమెంటరీ డెమోక్రసీలో తప్పు అనేటువంటి మాట మాట్లాడితే నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు ఏదో తెలంగాణకు వ్యతిరేకమని, నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకమని ఇంకో మంత్రి, ఇట్లా ఎవరికి దోచిన రీతిలో వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే అటు టీఆర్ఎస్ పార్టీ ఏమో మునిగిపోతున్నటువంటి నౌకలా కనబడతా ఉంది. ఎప్పుడు పుట్టి మునుగుతుందో తెలియక, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియక వాళ్ళ మనుగడని వాళ్ళు కొనసాగించడానికి అనుక్షణం భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద విషం కక్కడమే ఒక లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇటు గల్లీలో లేదు, అటు ఢిల్లీలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల పట్ల తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం అనేది దురదృష్టకరం. నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఒక్క అక్షరం కూడా పార్లమెంటరీ డెమోక్రసీలో, పార్లమెంటరీ సాంప్రదాయాల లోపల ఎక్కడ కూడా ఒక తప్పు లేనటువంటి విషయాన్ని మిత్రులు గమనించాలి. వారు మాట్లాడుతున్నటువంటి భాష వారి సంస్కారాన్ని తెలియజేస్తూ ఉంది. నీ సహచర ఎంపీలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటారు బండిగాడు, గుండుగాడు అని మాట్లాడతాడు. ఇది తన సహచర ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతున్న మీ మాటలు, మీ సంస్కారం, మీ పద్ధతి ఒకసారి మీరు తిరిగి ఆలోచించుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. మేము కూడా మాట్లాడవచ్చు, చిట్కనేలు అంత ఉన్నారు, 3 అడుగులు లేరు, పొట్టోడు పొడుగోడు ఏదైనా మేము మాట్లాడవచ్చు. కానీ మాకు సంస్కారం, మా విఘ్నత అడ్డం వస్తూ ఉంది. నీచ జాతి అని మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి, ఈ పదాలు గతంలో కూడా మీ పార్టీలో కొంతమంది మాట్లాడారు. మణిశంకర్ అయ్యర్, అహ్మద్ పటేల్ ఇట్లాంటి వాళ్ళు గతంలోనే నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి ఈ పదాలు వాడింది. ఈ పదాలు వాడిన వాళ్ళు ఇప్పుడు ఏడున్నారో మీకు బాగా తెలుసు. మణిశంకర్ అయ్యర్ ఎక్కడున్నాడో మీకు తెలుసు, అహ్మద్ పటేల్ గారు ఎక్కడున్నారో మీకు తెలుసు. అందుకని పదజాలం వాడేటప్పుడు ఎతి ప్రాసలు కలుస్తాయనో, పేపర్లలో టీవీలలో బ్రేకింగ్లు వస్తాయనో, బూతులు మాట్లాడటమే సంస్కారం అనుకుంటే మేము విఘ్నత వదిలేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ సంస్కారం అది కాదు. 1997 1 ఓటు 2 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ తీర్మానం చేసిన రోజు మీరు ఇంకా రాజకీయాల్లోకి రాలేదు రేవంత్ రెడ్డి గారు. మీరు గుర్తుంచుకోవాలి, మీరు రాజకీయాలకు వచ్చినాక మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది, ఇప్పుడు ఎక్కడున్నారో కూడా మీరు గుర్తుంచుకోవాలి. మీరేదో అన్నారు నరేంద్ర మోడీ గారి పార్టీ ఆ రోజే 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడే ఇంకో రాష్ట్రం వచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని. రేవంత్ రెడ్డి గారికి ఆ రోజున్న పరిస్థితులు మర్చిపోయినట్టున్నారు. ఆ రోజు ఉన్నది ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు, ప్రధానమంత్రిగా ఉన్నది వాజ్పేయి గారు అయినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి ఉంది. ఆ కూటమిలో ముఖ్య నాయకుడిగా నువ్వు రాజకీయ అరంగేటం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇప్పుడు నేను నాయకునిగా ప్రజెంట్ చేసేందుకు తన అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయోగించి కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్డీఏలో ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారని రఘునందన్ రావు కొత్త భాష అని చెప్తలేడు. గౌరవనీయులు నువ్వు పదే పదే ప్రస్తావించినటువంటి పూజ్యులు పెద్దలు ఎల్కే అద్వానీ గారు హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణను ఇవ్వడానికి ఆ రోజు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడ్డారనేటువంటి విషయాన్ని అధికారికంగా అద్వానీ గారు చెప్పిండ్రు. కాబట్టి 4వ రాష్ట్రం ఏర్పాటు విషయంలో లేదా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో భారతీయ జనతా పార్టీ అనేది లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక కలగా మిగిలిపోయేది. నేను ఈ పదం ఎందుకు చెప్తున్నా అంటే అవగాహన ఉండి అబద్ధాలని మాట్లాడుతూ కేవలం భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలనే మీరు మాట్లాడినారు. 2004 కరీంనగర్ ఎన్నికల సభలో సోనియా గాంధీ గారు చెప్పిండ్రు, మీ మనసులో ఏముందో నాకు తెలుసు, మమ్మల్ని గెలిపియండి, యూపీఏ అధికారంలోకి వస్తే వెంటనే మీ మనసులో ఉన్న కోరికను నెరవేరుస్తాను అని చెప్పిండ్రు. ఈ మాట 2004 కరీంనగర్లో జరిగినటువంటి ఎన్నికల బహిరంగ సభలో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పిండ్రు. 2004లో చెప్పి రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పించి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించి 2009 దాకా డిసెంబర్ 9 దాకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని ప్రకటించి వెనక్కి తీసుకున్న తర్వాత బలిదానాలు ప్రారంభమైనవి తప్ప బలిదానాలేంటి భారతీయ జనతా పార్టీ వల్ల జరగలేదు. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఆ రోజు మీరెక్కడ ఉన్నారు? తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది? తెలంగాణ వద్దని చెప్పింది, గొడవ చేసింది. ఎప్పుడైతే 2009లో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందో ఆ రోజు తీర్మానం ఇచ్చింది. మీరు మర్చిపోయినట్టున్నారు రేవంత్ రెడ్డి గారు.
కరీంనగర్లో ఒకటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రణబేరి అనే ఒక ప్రోగ్రాం పెట్టిండ్రు 2011 25 మే నాకు ఇంకా బాగా గుర్తుంటుంది 25th మే 2011 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కరీంనగర్ పోతా అని బయలుదేరిండు తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా కరీంనగర్కి వస్తే మేము అడ్డుకుంటామని చెప్పి నాడు ఉద్యమం నడిపిస్తున్నటువంటి నాలాంటి తెలంగాణ వాదులు ప్రజలకు చెప్తే తెలుగుదేశం పార్టీ ఆఫీసులోంచి బయటకు వచ్చి మీడియా ముందు కావాలని పోజులు ఇచ్చిండు ఇదే రేవంత్ రెడ్డి గారు ఓ పిట్టల తుపాకీ పట్టుకొని ఓ ఎయిర్ గన్ను పట్టుకొని ఎవరికన్నా దమ్ముంటే నన్ను ఆపుండ్రి నేను కరీంనగర్ రణబేరికి వస్తున్నా అని చెప్పి పచ్చ చొక్కా వేసుకొని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వాదుల మీదకి తుపాకీలు ఎత్తిన మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇలా మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి తెలంగాణ వద్దన్న నాయకుడు ఆ రోజు అట్లా చేస్తారు ఈ రోజు వచ్చి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా దూషణలు చేస్తా ఉన్నారు మోడీ గారు మాట్లాడినటువంటి మాటల్లో నిన్న లోక్సభలో కానీ ఈరోజు రాజ్యసభలో కానీ మోడీ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడ కూడా వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడలేదు పార్టీల యొక్క సిద్ధాంతాల గురించి పార్టీలు చేసినటువంటి పొరపాట్ల గురించి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడింది తప్ప ఒక ఆయనకు పెళ్లి కాలేదని ఒక ఆయన విదేశాలకు వారిపోతాడని ఒక ఆయన ఓటుకు నోటుకు దొంగ అని ఇట్లా మాట్లాడలేదు మరి ప్రధానమంత్రి గారు వ్యక్తులను కించపరిచి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎవరిని ఉద్దేశించి కూడా మాట్లాడలేదు ఇది మీ సంస్కారం అది మా సంస్కారం అనేది మీరు అర్థం చేసుకోవాలి నోరే కదా పారేసుకుందాం అనుకుంటే చర్చ పెట్టుకుందాం అనుకుంటే ఓన్లీ బూతులలో ఎవరికన్నా పిహెచ్డి కావాలనుకుంటే జంతర్ మంతర్ దగ్గరికి పోదామా తెలంగాణ అమరవీరుల స్తూపం కాడికి వద్దామా మళ్ళొక రోజు ఎవరికి ఎంత భాష మీద ప్రావీణ్యం ఉందో పెట్టుకుందాం చర్చ జరుపుకుందాం బూతులలో పిహెచ్డీల కోసం పోరాడుకోండి మాకు ఇబ్బంది ఏం లేదు అది టీఆర్ఎస్ పోరాడుతుందా కాంగ్రెస్ పోరాడుతుందా ఎవరికి పిహెచ్డీ ఇద్దామనేది ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ప్రొఫెసర్లను తెచ్చి పెట్టుకుందాం జాతి గురించి మాట్లాడిండ్రు మీరు ఒక పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తూ అసలు ఈయన ప్రధానమంత్రి ఎట్లా అయిండు ఈయనకు అవగాహన లేదు ఈయన అజ్ఞాని అని మాట్లాడిండ్రు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రధానమంత్రి ఎట్లయిందో తెలియదా భారత రాజ్యాంగం రాసినమని చెప్తారు కదా కాంగ్రెసే గొప్పగా చేసినామని చెప్తుంది కదా ప్రధానమంత్రులను ఎట్లా ఎన్నుకుంటారో మీకు తెలియదా ఒక్కసారి ఎన్నుకున్నప్పుడు 273 సీట్లు ఇస్తే అవి సరిపోతలేవు ఇంకా గట్టి నిర్ణయాలు తీసుకోండి ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోండి మేమంతా నీ వెనకాలనే ఉంటాం అని 273 కేలి 303 పార్లమెంటు సీట్లు ఇస్తే రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయింది ఎవరో వడ్డించిన విస్తరి ముందుకి నరేంద్ర మోడీ గారు పోలేదు 2013లో భారతీయ జనతా పార్టీ స్వయంగా తన పార్లమెంటరీ పార్టీ బోర్డులో తీర్మానం చేసుకొని ఇగో ఈయన మా ప్రధానమంత్రి అభ్యర్థి అని దేశ ప్రజల ముందు ఉంచితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ప్రజాస్వామ్య పద్ధతి లోపల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిండు ఇంకొక మాట మాట్లాడిండు గుజరాత్ వాళ్ళంతా దోసుకుంటారని గుజరాత్ అంటేనే పనికిరాని వాళ్ళని గుజరాత్ అంటేనే దౌర్భాగ్యులని గుజరాత్ వాళ్ళంటేనే నీచులని మాట్లాడిండు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని గుజరాత్ వద్దు కదా మీకు మరి గుజరాత్లో పీసీసీ ఆఫీస్కి తాళం వేయండి గుజరాత్ వాళ్ళు నీచులే కదా గుజరాత్ వాళ్ళు దోచుకునేటోళ్ళే కదా గుజరాత్లో కాంగ్రెస్ శాఖకు తాళం వేయండి గుజరాత్ పీసీసీ అధ్యక్ష పదవిని రద్దు చేయండి అన్నయ్యల నువ్వు ఎవరి మోచేయి నీళ్ళు తాగుతున్నావు ఏ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నావు ఆ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి చివరి నిమిషం దాకా తన చివరి శ్వాస దాకా ఎవరన్నా పొలిటికల్ అడ్వైజరు ఏ రాష్ట్రం ఆయన సచ్చి స్వర్గాన్ని ఉన్నాడో ఎక్కడున్నాడో నాకు తెలియదు అహ్మద్ పటేల్ గారు రాష్ట్రం ఏంది సోనియా గాంధీని యూపీఏ చైర్పర్సన్ చేసిన కాడి నుంచి సోనియా గాంధీని యునానిమస్గా ప్రెసిడెంట్ చేస్తూ నడిపించింది కాంగ్రెస్ పార్టీకి కర్త కర్మ క్రియగా మెదిలింది ఎవరన్నా అహ్మద్ పటేల్ గారు కాదా స్వర్గస్థులైన అహ్మద్ పటేల్ కాదా మరి ఆయన గుజరాత్ ఆయన కాదా ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలే రేవంత్ రెడ్డి గారికి గుజరాత్ వాళ్ళు వద్దు గుజరాత్లో కాంగ్రెస్ వద్దు గుజరాత్ వాళ్ళు నడిపే పార్టీ వద్దు గుజరాత్కి వెళ్ళి మరి మీరు అంత పొగిడిరు కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని భారతీయ రాష్ట్రం అన్నా ఏడికెళ్ళి వచ్చిర్రు గాంధీజీ గురించి మాట్లాడతారు కదా మీరు ఏడికెళ్ళి వచ్చిర్రు వారు వీళ్ళంతా గుజరాత్ వాళ్ళు కాదా మూసేసుకోరు మరి గుజరాత్లో పీసీసీని మూసేసుకొని బంద్ చేసుకొని అప్పుడు మాట్లాడుకుందాం భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాల ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రేస్ రీజియన్ రిలీజియన్ ఈ దేశం ఫస్ట్ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అని నమ్మి నడిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మేము ఎప్పుడు కూడా వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడలేదు వ్యక్తిగత దూషణలకు దిగలేదు
చాలాసార్లు చూసిన రేవంత్ రెడ్డి గారు మీ ప్రెస్ మీట్ ఎప్పుడు మాట్లాడినా నీ సహచర ఎంపీలు అన్న నువ్వన్న 3,000 2,000 తోటి గెలిచిన మల్కాజ్గిరికి వెళ్ళి ఒక ఆయన 50,000 తోటి ఒక ఆయన 60,000 తోటి గెలిచి వచ్చిర్రు. వాళ్ళని పట్టుకొని భగవంతుడు ఇచ్చిన ఆకారాన్ని పట్టుకొని ఒకరిని బండిగాడని ఒకరిని గుండుగాడని మాట్లాడుతున్నావు. మరి వాళ్ళు మాట్లాడొచ్చు కదా, నిన్ను పొట్టోడు, భూమికి 3 అడుగులు లేడు, 3 అడుగులు ఉంటాడు, ఓట్లకు నోట్లకు దొంగ, రేపు జైలు ఉంటాడో ఏడు ఉంటాడో తెలియదు అని మేము ఎప్పుడైనా మాట్లాడినామా? సంస్కారహీనంగా మీలాగా మేము మాట్లాడాలనుకుంటే మాకు మాటలు వచ్చు కదన్నా. కాబట్టి దయించి ఒక్కటని 2 వడకన్నా. ఎందుకు ఇవన్నీ మాటలు? దేవుడు ఇచ్చిన అవతారం అది. వారికి వెంట్రుకలు లేకపోవచ్చు, నీకు వెంట్రుకలు ఏం చేస్తున్నావన్నా? నీ సంస్కారం ఎటుపోయిందన్నా? మా వాళ్ళకి సంస్కారం లేదు, మీకు బాగా సంస్కారం ఉంది. మీ సంస్కారం ఎంత గొప్పదో మోడీ గారు నిన్న లోక్సభలో ఇలా రాజ్యసభలో గుర్తు చేశారు. ఒక ప్రధానమంత్రి కొడుకు ఎయిర్పోర్ట్కి వస్తే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ముఖ్యమంత్రి సరి అయిన రీతిలో గౌరవం ఇవ్వలేదని రాత్రికి రాత్రి ముఖ్యమంత్రిని మార్చిరు కదా. ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి గౌరవనీయులు అంజయ్యను అవమానించింది కదా మీ పార్టీ. మోడీ గారు అది గుర్తు చేశారు. నాటి కాంగ్రెస్ అంజయ్య గారిని అవమానించి బీసీలను అవమానిస్తే నేటి రేవంత్ రెడ్డి గారు అగ్రకుల దురహంకారంతో ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మోడీ గారు ఈ దేశంలో 55% జనాభా ఉన్నటువంటి బీసీల రిప్రజెంటేటివ్ అయినటువంటి మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే నీచుడట, అజ్ఞానేట, ఆల్ఫాబెట్స్ తెలివేయంట. మరి నీకేం తెలుసన్నా? నీ క్వాలిఫికేషన్ ఎంతన్నా? ఏ కాన్వెంట్లో చదివి వచ్చినవే? ఎందుకే వ్యక్తిగత దూషణలు? కాబట్టి సంస్కారయుతంగా మాట్లాడుకుందాం, సిద్ధాంతాల పరంగా మాట్లాడుకుందాం. మేము 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు మేము ఏర్పాటు అవుతున్నటువంటి రాష్ట్రాల ప్రజలు, విడిపోతున్నటువంటి రాష్ట్ర ప్రజలు ఎట్లా కలిసి ఉన్నారో అనే చెప్పడం మోడీ గారి ఉద్దేశం. తలుపులేసిరు, తలుపులు ఎత్తారని తెలియదా మోడీ? నువ్వు అజ్ఞాని అంటాడు. మోడీ గారు ముఖ్యమంత్రి అయి ప్రధానమంత్రి అయి ఓటు మెరగకుండా వస్తా ఉన్నాడన్న రాజకీయాల లోపల అడ్డదారులకి రాలేదు. ఎవడో తయారు చేసిన పార్టీకి ప్లేట్ ముంగట వచ్చి కూర్చోలేదు. స్వయం సేవక్గా, కార్యకర్తగా గోడల మీద నినాదాలు రాసిన కాడికి వెళ్ళి మొదలుకుంటే భారత పార్లమెంట్ పార్టీ ఒప్పుకున్న తర్వాత, ఆయన పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత, ప్రకటించిన తర్వాత భారత ప్రజలు ఆమోదిస్తే ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు. ఆయనను పట్టుకొని మరి చదువుకొని అంజయ్య గారు ముఖ్యమంత్రి కాలేదా ఈ రాష్ట్రానికి? అంటే నీ అహంకారం ఏంది? చదువుకోని వాళ్ళు రాజకీయాలలో ఉండొద్దు, చదువుకోని వాళ్ళు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కావద్దు, చదువుకోని వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కావద్దు. ఇదే మీరు చెప్పదలుచుకున్నారా రేవంత్ రెడ్డి గారు? మరి మనం చదువుకున్నది ఎంత? ఏ కేంబ్రిడ్జ్లో చదివినాం, ఏ ఆక్స్ఫర్డ్లో చదివినాం? కేంబ్రిడ్జ్లో చదివిన వాళ్ళు, ఆక్స్ఫర్డ్లో చదివిన వాళ్ళు తప్పుడు పనులు చేసి జైల్లోకి ఎందుకు పోయారన్నా? అదెందుకు ఆలోచిస్తలేవు? వాళ్ళంతా మీ పార్టీలోనే ఉన్నారు కదా, కేంబ్రిడ్జ్లో చదివిన వాళ్ళు, ఆక్స్ఫర్డ్లో చదివిన వాళ్ళు. ఎందుకు దేశానికి సోషల్ సెక్యూరిటీ ఇవ్వలేదు ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు మన్మోహన్ సింగ్ గారు అనేది ఒకసారి చెప్పాలి మీరు. ఈ దేశంలో ఒక పేదోడు చచ్చిపోతే 12 రూపాయలు కడితే ఇన్సూరెన్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచన మీరు చెప్పినటువంటి చదువుకోనటువంటి వ్యక్తి చేసిండు. కేంబ్రిడ్జ్లో, ఆక్స్ఫర్డ్లో చదువుకొని వచ్చినటువంటి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్లు 12 రూపాయలు కడితే పేదోడికి 2 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ ఎందుకు చేయలేదో చెప్పాలి. మాట్లాడితే గుజరాతులు, మాట్లాడితే అంబానీలు, మాట్లాడితే ఆదానీలు, మాట్లాడితే రిలయన్స్లు. మొన్ననే పంపించినాం సోషల్ మీడియాలో, చూడలేదా రేవంత్ రెడ్డి గారు? శ్రీమతి ఇందిరాగాంధీ గారు ధీరుభాయ్ అంబానీ గారిని కలిసి పక్కన కూర్చొని భోజనాలు చేస్తున్న ఫోటోలు కూడా మీ మెమరీ కోసం పంపించినాం. మరి మీరు అప్పుడు ఆ పార్టీలు ఉన్నారో లేరో, అప్పటికి మీరు పుట్టిరో లేదో నాకైతే తెలియదు. దివంగత రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి ముఖ్యమంత్రి గారి చావుకి ఆంధ్రప్రదేశ్లో ఏదో బాయిలు వచ్చినాయని, ఆ బాయిలలో నూనె వచ్చిందని, ఆ నూనెను మీరు ఇప్పుడు ఆరోపిస్తున్న రిలయన్స్ కంపెనీ లేదో తీసుకున్నారని, ఆడేదో వాటాలలో పంచాయతీ అయిందని, ఆ కంపెనీ ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి కారణభూతమైందని కూడా చాలా మంది చాలాసార్లు మాట్లాడుకున్నారు. ముఖ్యమంత్రులు మీరే చంపుకుంటారు, ముఖ్యమంత్రులు మీరే అవమానించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడుతుంది, కాంగ్రెస్ వాడే పేపర్ స్ప్రే కొడతాడు, కాంగ్రెస్ వాడే పార్లమెంట్లో తలుపులు పెడతాడు, కాంగ్రెస్ వాడే బూతులు తిడతాడు, కాంగ్రెస్ వాడే తోటి ఎంపీల మీద దాడి చేస్తాడు. ఆ రోజు నిల్చున్నది సుష్మా స్వరాజ్. ఇలా మీరు గుర్తు చేసిరు కదా, అదే సుష్మా స్వరాజ్ గారు, శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు నాడు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలిగా గందరగోళం జరుగుతుంటే, పెప్పర్ స్ప్రేలు కొడుతుంటే, కాంగ్రెస్ ఎంపీలు కొంతమంది బయటికి పరిగెడుతుంటే స్పీకర్ గారిని ఉద్దేశించి మీరు బిల్ పాస్ చేయండి, ప్రధాన ప్రతిపక్షంగా నేను నిల్చున్నా, నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుంది అని నిలబడితే కదా కాంగ్రెస్ ఆ రోజు బిల్లు పాస్ చేసింది. మీరు ఎప్పుడు తలుపులు తీసుకుందాం, ఎప్పుడు వాడిపోదాం అని ఆలోచించింది కాంగ్రెస్. పేరుకు బిల్లు పెట్టి బిల్లుని ఎగ్గొట్టాలని ఆలోచించింది కాంగ్రెస్. కానీ మీరు తప్పించుకొని పోకుండా అడ్డంగా నిల్చుంది నాటి ప్రతిపక్ష నాయకురాలు శ్రీమతి సుష్మా స్వరాజ్. ఇది చరిత్ర అన్న.
నువ్వు చెప్పినా నేను చెప్పినా చరిత్రనే చెప్పాలన్నా. మాటలు వస్తాయని, ఎత్తి ప్రాసలు వస్తాయని, మనం చెప్తే 4 మీడియా సంస్థలు బాగా రాస్తాయని, బాగా చూపెడతాయని. ఇదేం భాష అన్న? ప్రధానమంత్రికి ఆల్ఫాబెట్లు వస్తాయా రావా? ఇదా చర్చ? ఇది చర్చ పెడతారా? భారత రాజ్యాంగం మీద మీకు అవగాహన ఉందా? భారత పార్లమెంటుకు పోటీ చేసే వాళ్ళకి ఎంత చదువు ఉండాలని ఏమైనా రాసి ఉందా భారత రాజ్యాంగంలో? ఎందుకు మరి గదెందుకు తెలియదు నీకు? ఎన్నేళ్ళు వస్తే పోటీ చేయాలని రాసిరు కానీ ఎంత చదువు ఉంటే పోటీ చేయాలని రాయలేదు భారత పార్లమెంట్లో. మారుద్దామా మరి రేవంత్ రెడ్డి గారు? మినిమం క్వాలిఫికేషన్ పెట్టుకుందామా? ఇంత చదువుకున్న వాళ్ళే పోటీ చేయాలి పార్లమెంట్ కానీ రాసుకుందామంటే మూవ్ చేయండి, మీరు ఒక బిల్లు మాట్లాడుకుందాం. కాబట్టి చేసే తప్పులన్నీ మీరే చేసి కాంగ్రెస్ పార్టీ సర్వ దరిద్రాలకి, సర్వ అనర్థాలకి మూల కారణం కాంగ్రెస్ పార్టీ. 2009 డిసెంబర్ 9 నాడు 2వ ప్రకటన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలు ఆత్మాహుతి చేసుకోవడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నారు, తుపాకులు పట్టుకొని తెలంగాణ అన్నోళ్ళ మీదకి యుద్ధానికి వచ్చిన వాళ్ళు మీరు. ఇలా మీరు వచ్చి తెలంగాణకు మోడీ వ్యతిరేకం. మీరు తెలంగాణకు అనుకూలమా? మీరు తెలంగాణకు అనుకూలమైతే 2013లో ఐటీఐఆర్ ప్రకటించి ఎందుకు చేతులు దులిపారు? తర్వాత ఏడాది ఉన్నారు కదా 2013 నుంచి 14 దాకా. 2014 ఏప్రిల్ దాకా ఉన్నారు కదా కాంగ్రెస్. ఎందుకు చేయలేదు మరి ఐటీఐఆర్ గురించి? ఏదో మాట్లాడారు. కోచ్ ఫ్యాక్టరీ ఏమైందంట, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందంట, పోయిన పార్లమెంట్లో ఏమైందో జర వెనుక పోయి చదువుకోండి రేవంత్ రెడ్డి గారు. ఏం రాసిరు మీరు రాసిన బిల్లులో? పాజిబిలిటీలు ఫీజిబిలిటీల మీద కమిటీలు ఏమని చెప్పారు మీరు? బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టమని రాయలేదు. 5 ఏళ్లలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టండి అని స్టేట్ ఎందుకు రాయలేదు? బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మించడానికి పాజిబిలిటీలు ఉన్నాయా, ఫీజిబిలిటీలు ఉన్నాయా? ఓ కమిటీ ఏమని రాసిరు మీరు? ఇగో ఇది అన్సర్టనిటీ ఇన్ బిల్ అని చెప్పారు మోడీ గారు. మేము చేస్తే కుల్లా చేసినాం. రాజధాని ఎడబెట్టాలి, ఎన్ని జిల్లాలు ఎడుకోవాలి, ఏ రాష్ట్రం ఎట్లుండాలి, విభాజిత రాష్ట్రం ఎట్లుండాలి అనేది మేము క్రిస్టల్ క్లియర్గా రాసినాము అని చెప్పినాం. మీరేం చేసిర్రు? కోచ్ ఫ్యాక్టరీ పెట్టడానికి అవకాశం ఉంటే పరిశీలించండి అన్నారు. ఈ పరిశీలనలు పరిశీలించింది పార్లమెంటు. దాంట్లో మీ పార్టీ వాళ్ళు, పక్క పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ సభ్యులు ఉన్నారు. అవి ఫీజిబిలిటీ లేవని పార్లమెంటు కమిటీ తీర్మానాలు ఇచ్చినాయి. ఇక దాన్ని పట్టుకున్నట్ట మేం బిల్లు పెట్టినాం. ఏం బిల్లు పెట్టిరు? ఏం స్పష్టత ఉంది బిల్లు లోపల? స్పష్టత ఉంటే ఎందుకు రాలేదు? పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నాటి బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేనేత పార్టీకి జాతీయ హోదా ఎందుకు పెట్టలేదు? ఇది మోడీ గారు అడిగారు. ఇది అస్పష్టంగా ఉందని చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.